హలో నమస్తే, నేను మీ సందీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ వెబ్సైట్ అయితే పూర్తిగానైతే మారారు, అప్డేట్ చేశారు. పాత ఓటీఆర్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా ఓటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలానో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగానైతే పర్సనల్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ ఏ ఆధార్ నెంబర్, ఎస్ అనేసి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. వెరిఫై ద ఆధార్ కార్డ్ నెంబర్, మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ద 10th క్లాస్లో ఉన్నట్టు క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. వెరిఫై ద క్యాండిడేట్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. జెండర్ మేల్, ఫిమేల్, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th అండ్ వెరిఫై ద డేట్ ఆఫ్ బర్త్. Father name, verify the father name. Mother name and మళ్ళీ verify the mother name. 10th board, 10th class ఏ బోర్డ్ అయితే అది, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది అయితే ఉంటుంది. టెన్త్ రూల్ నెంబర్ అండ్ మళ్ళీ వెరిఫై. పాసింగ్ ఇయర్ 10th. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఏంటిది అనేది అడుగుతుంది. ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, డిప్లొమా అయితే డిప్లొమా. హైయర్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఇవ్వగానే మొబైల్కి మెయిల్కి ఓటీపీ అయితే సెండ్ అవుతుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాలి. ఓటీపీ ఇలా వెరిఫైడ్ వ్యాలిడేట్ అనేది అయితే రావాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే సక్సెస్ఫుల్లీ పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ అనేది పడుతుంది. యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని నోట్ చేసుకోండి. తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్, సింబల్ అండ్ న్యూమరికల్. ఈ పద్ధతిలో అయితే పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అనాలి. మీ మొబైల్కి ఒక ఓల్డ్ పాస్వర్డ్ అనేది అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్. సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఆన్సర్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయగానే అడిషనల్ డీటెయిల్స్ అనేది అయితే అడుగుతుంది. క్యాస్ట్, నేషనాలిటీ. ఇంతవరకు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. నేషనాలిటీ, ఇండియన్, సిటిజన్ ఆఫ్ ఇండియన్. డిజబిలిటీ ఐడెంటిటీ మార్క్స్, పుట్టుమచ్చలు యాజ్ పర్ 10th. ఎమోల్ ఆన్ ద నెక్, చెస్ట్, చిన్ ఇలా. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ డెసిషన్ పెట్టి టైప్ ఆఫ్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్. సేమ్ యాజ్ ఏ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అనగానే పేస్ట్ అయిపోతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అవుతుంది. డిక్లరేషన్ కొట్టి ప్రీవ్యూ ఒకసారి చెక్ చేసుకొని డిక్లేర్ అనాలి. అనగానే ఓటీఆర్ అయితే, న్యూ ఓటీఆర్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఇలా మనకు ఏ నోటిఫికేషన్ అయితే అవైలబుల్గా ఉందో ఆ నోటిఫికేషన్ అప్లై అని
నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు పాతవారు కూడా మళ్ళీ ఎస్ఎస్సిలో న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ చేసే టైంలో లైవ్ ఫోటో అనేది అడుగుతుంది. ఆ లైవ్ ఫోటోకి మళ్ళీ మొబైల్లో ఒక అప్లికేషన్ అనేది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకొని లైవ్ ఫోటో మాత్రం దిగాలి అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.